హలో గైస్, అసలు మీకు స్టాక్ మార్కెట్ అంటే ఏంది, దాంట్లో బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత ఉంటుందో, అసలు ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ ఉందో డీటెయిల్గా మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, స్టాక్ మార్కెట్ని మనం ఈక్విటీ మార్కెట్ అంటాం. ఇది ఒక ప్లాట్ఫామ్ ఫర్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఆఫ్ స్టాక్. ఏవైతే పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయో మనకు స్టాక్ మార్కెట్లో, మనం అందులో గుడ్ రిటర్న్స్ కోసము మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ప్రైజెస్ కంపెనీ పర్ఫార్మెన్స్ ని బట్టి అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటాయి. అండ్ అసలు మనము ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలో తెలుసుకుందాం. కంపెనీ వాళ్ళ గ్రోత్ కోసం క్యాపిటల్ అనేది రైజ్ చేస్తూ ఉంటుంది. అందులో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. ఇన్వెస్ట్మెంట్ అంటే అన్ని తెలుసుకున్న తర్వాతనే ఎంట్రీ అవ్వాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ లో కూడా మనకు టూ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒకటి వచ్చేసి ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్, ఇంకోటి వచ్చేసి ఇండివిజువల్ ఇన్వెస్టర్స్. లైక్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అనుకోండి, మనకు లైక్ నువ్వు నేను మనం ఇండివిజువల్ ఇన్వెస్టర్స్. ఎగ్జాంపుల్ రీటైలర్స్, హెచ్ఎన్ఐ అండ్ యూహెచ్ఎన్ఐ. హెచ్ఎన్ఐ అంటే మనకు హై నెట్వర్క్ ఇన్వెస్టర్స్, యూహెచ్ఎన్ఐ అంటే అల్ట్రా హై నెట్వర్క్ ఇన్వెస్టర్స్. ఇవి కాకుండా మనకు ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఈ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అనేసరికి మనకు ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ వస్తుంది. ఎగ్జాంపుల్ డిఐఎస్ అనుకోండి, మనకు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్. ఓకే, ఇందులో మనకు ఇన్సూరెన్స్ కంపెనీస్ వస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ వస్తుంది, లైక్ ఎల్ఐసి లాంటి ఆర్గనైజేషన్ కంపెనీస్ కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఎఫ్ఐ ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు. ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటే ఫారెన్ కంపెనీస్ వాళ్ళు మన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం స్టాక్స్ ని బై అండ్ సెల్ చేయాలంటే ఒక స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది. అందులో ఒకప్పుడు ఏజెంట్స్ తో మనము ఈ డీల్ చేస్తుండే. వాళ్ళు లైక్ పేపర్ వర్క్, బాండ్స్ ఎక్సెట్రా ఇలా డీలింగ్ అయ్యేది. ఇవన్నీ డిజిటలైజేషన్ మనకు ఇండియన్ స్టాక్ మార్కెట్లో 1990లో బిఎస్సి అండ్ ఎన్ఎస్సి ఇంట్రడ్యూస్ చేశారు ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టమ్ ద్వారా. ఇందులో బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఇది మనకు 1875లో ఎస్టాబ్లిష్ అయింది. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇది 1990లో ఎస్టాబ్లిష్ అయింది. ప్రజెంట్ ఇప్పుడు మనకు ఈ టూ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఇందులో బిఎస్సి అనేది ఓల్డ్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇప్పుడు మనకు 23 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి, బట్ ఇప్పుడు అవి ఎగ్జిట్ ఆర్ ఆపరేషన్స్లో లేవు. బిఎస్సి ఎన్ఎస్సితో పాటు మనకు వేరే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్ కోల్కతాలో ఉన్నది, దాన్ని సిఎస్సి అంటాం. అండ్ మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఈఐ అంటాం. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎంసీఎక్స్ అంటాం. నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎన్సిడిఎక్స్ ఇది. అండ్ ఫైనలీ ఇండియన్ కమోడిటీ ఎక్స్చేంజ్ ఐఎక్స్. ఇవన్నీ మనకు ముంబైలో లొకేటెడ్ అయి ఉన్నాయి. మనకు 1960లో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టమ్ అనేది యుఎస్లో ఇంట్రడ్యూస్ చేశారు విత్ ది లాంచ్ ఆఫ్ నాస్డాక్ సిస్టమ్ ఇన్ 1971. ఇంకా వేరే కంట్రీస్లో యుఎస్, జపాన్, ఆస్ట్రేలియాలో 1970 నుంచి 1980 లోపు ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫైనల్లీ 1990s టైంలో ఎక్కువ ఇంటర్నెట్ అనేది డిజిటలైజేషన్ స్ప్రెడ్ అయ్యేసరికి మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా బిఎస్సి అండ్ ఎన్ఎస్సి వాళ్ళు కలిసి 1990లో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ 1995లో ఎన్ఎస్సి అనేది ఫుల్లీ ఆటోమేటిక్కి స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. దాని నెక్స్ట్ ఇయర్ అంటే 1996లో బిఎస్సి అనేది ఆన్లైన్ ట్రేడింగ్ అంటే బోల్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఫైనల్లీ 2000s వరకు పేపర్ బేస్డ్ ట్రేడింగ్ని గ్రాడ్యువల్లీ తగ్గించారు. ఇది మనకు డే 1 వీడియో. డైలీ ఇలానే మీకు స్టాక్ మార్కెట్ గురించి అప్ టు డేట్ డే బై డే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఓకే, డన్.